అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 14th డిసెంబర్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం. సో మదర్ ఆఫ్ ఆల్ న్యూస్ లైక్ ఫెడ్ రిజర్వ్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఫెడరల్ రిజర్వ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మార్కెట్ గత 2 రోజుల నుంచి అవైట్ చేస్తోంది. అందరూ అనుకున్నట్టుగానే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం ఇండికేట్స్ 3 కట్స్ కమింగ్ ఇన్ 2024. 2024లో 3 సార్లు రేట్ కట్స్ ఉంటాయని చెప్పి ఫెడరల్ చీఫ్ జెరోమ్ పవెల్ చెప్తున్నారు. అంటే అట్లీస్ట్ ఒక 30% మేర, ఒక్కొక్కసారి ఒక 0.5% చొప్పున కట్ చేసినా కూడా ఒక 30% మేర వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇండస్ట్రీ ఓవరాల్గా మార్కెట్ మాత్రం 4 సార్లు ఇయర్లో, వచ్చే ఇయర్లో 2024లో వడ్డీ రేట్ల కోత ఉండొచ్చు, 4 సార్లు రేట్ కట్స్ చేయొచ్చు, 1% పైగా కోత ఉండొచ్చు అని చెప్పి భావించినప్పటికీ కూడా బట్ 3 సార్లకి పరిమితం చేశారు. అయితే ఇండస్ట్రీ అనుకున్న దానికంటే వేగంగా వడ్డీ రేట్లలో కోత ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీంతో యుఎస్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ రీబౌండ్ మనం చూసాం. నాస్డాక్ 1.3, S&P 500 1.3 అండ్ డౌ జోన్స్ కూడా 1.4% మేర లాభపడ్డాయి. గోల్డ్ కొద్దిగా ఈ న్యూస్ కారణంగా బలపడింది, 2.5% మేర లాభపడి మళ్ళీ $2,050 మార్క్ని గోల్డ్ చేరుకుంది. బికాజ్ యుఎస్ బాండ్ ఈల్డ్స్, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ కొద్దిగా బలహీనపడి డాలర్ బలహీనపడిన నేపథ్యంలో ఇలా మనకి గోల్డ్లో సడన్ స్పర్ట్ అయితే చూసాం. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ $75 దగ్గర ట్రేడ్ అవుతోంది. క్రిప్టోస్లో బిట్ కాయిన్ ఒక 4% మేర పెరిగి మళ్ళీ $43,000 మార్క్కి చేరుకుంది. అండ్ సిఎన్బిసిలో మరొక మేజర్ న్యూస్ ఇండియాను కవర్ చేస్తూ 5 reasons why India stocks are rallying and could keep going. సో ఎందుకు ఇండియా స్టాక్స్ గ్రో అవుతున్నాయి, ఇండియన్ మార్కెట్స్లో లాభాల పరంపర కొనసాగుతోంది, ఇవి ఇంకా ఎంతకాలం పాటు ఈ ర్యాలీ కొనసాగుతుంది, ఈ ర్యాలీ ఇంకా కంటిన్యూ అయ్యేందుకు ఉన్న రీజన్స్ ఏంటి అన్నట్టుగా ఇక్కడ హెచ్ఎస్బిసి ఇచ్చిన ఒక అంచనాలని, హెచ్ఎస్బిసి రిపోర్ట్ని ఇక్కడ ఉటంకిస్తూ వీళ్ళు ఇక్కడ ఒక స్టోరీ, ఒక కథనాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. హెచ్ఎస్బిసి, నోమురా ఇవన్నీ వివిధ బ్రోకింగ్ కంపెనీల అంచనాలని ఇక్కడ క్రోడీకరించారు. ఓవరాల్గా బీజేపీ మరొకసారి నెక్స్ట్ టైం కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాలసీ ఏదైతే ప్రస్తుతానికి ఈ విధానపరమైన నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే ఏడాది కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో పాలసీ ఇప్పటివరకున్న పాలసీల ఫ్లోయింగ్ కంటిన్యూస్గా కొనసాగుతుంది, ఎక్కడ బ్రేక్ పడకుండా అన్నది ప్రధానంగా చెప్తున్న అంశం. అండ్ ఫారిన్ ఫ్లోస్ పెరుగుతున్నాయి అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది. రీటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ పెరుగుతుంది, జీడిపి వృద్ధి రేటు స్థిరంగా నమోదవుతుంది, ఎకానమీ పుంజుకుంటుంది. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ అంశాలుగా ఉంటే మేజర్గా సెక్టార్ సచ్ యాస్ ఆటో, రిటైలర్, రియల్ ఎస్టేట్ అండ్ టెలికామ్ వర్ ఆల్సో రిలేటివ్లీ వెల్ పొజిషన్డ్ ఇన్ 2024. 2024లో ఈ సెక్టార్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పి హెచ్ఎస్బిసి చెప్తున్న అంశం. సో 2024లో 17-18% మేర వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని చెప్పి హెచ్ఎస్బిసి అంచనా కడుతోంది. సెక్టార్ సచ్ యాస్ బ్యాంక్స్, హెల్త్ కేర్, ఎనర్జీ ఆల్రెడీ బాగా పర్ఫామ్ చేశాయి, బట్ స్టిల్ 2024లో కూడా ఒక మంచి పొజిషనింగ్లో ఈ సెక్టార్స్ ఉంటాయన్నది హెచ్ఎస్బిసి సారాంశంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా స్పెసిఫిక్ స్టాక్ రికమెండేషన్స్గా లేకుంటే స్పెసిఫిక్ స్టాక్స్ గురించి ఎక్కడ ఒక ప్రస్తావన లేకపోయినప్పటికీ కూడా బట్ ఓవరాల్గా నెక్స్ట్ సంవత్సరం కూడా మంచి రిజల్ట్స్ని మనం నమోదు చేయబోతున్నాం అనేది ఓవరాల్గా స్టోరీ సారాంశం. కాకపోతే అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా మన పోర్ట్ఫోలియో బాగా పర్ఫామ్ చేయాలి, మనం తీసుకున్న స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయాలి అంటే క్వాలిటీ స్టాక్స్కి మనం స్టిక్ అవ్వాలి అనేది ఏకైక లక్ష్యంతో మనం స్టాక్ కొనుగోళ్ల ప్రక్రియ సాగించాలి. సో మనం ఏదంటే ఆ స్టాక్ కొని మార్కెట్ పెరుగుతుంది కదా, మన స్టాక్స్ ఎందుకు పెరగట్లేదు అనుకోవడానికి లేదు. క్వాలిటీ స్టాక్స్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఇది సాధ్యపడుతుంది. స్టాక్స్ పరంగా ఫ్యూజన్ మైక్రోలో వార్బర్గ్ పింకస్ 9% మేర వాటా, అనదర్ ఎంటిటీస్ లైక్లీ టు సెల్ దాదాపు 9% మేర విక్రయించడానికి సిద్ధమవుతున్నాయి. యాక్సిస్ బ్యాంకులో బెయిన్ క్యాపిటల్ 1.1% వాటా విక్రయించింది. ఎస్కార్ట్స్ కుబోతాలో హరీష్ లాల్చందాని చీఫ్ ఆఫీసర్ అగ్రి మిషనరీ బిజినెస్ ఆయన రాజీనామా చేశారు. ఎన్బిసిసికి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 1,500 కోట్ల రూపాయల ఆర్డర్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా €70 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ కోసం వాళ్ళు జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకున్నారు టు సపోర్ట్ సోలార్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. రిలయన్స్కి చెందిన వాళ్ళ
ఇష్యూర్ రేటింగ్ ఫారిన్ కరెన్సీ ఇష్యూర్ రేటింగ్ని BAA2గా అఫర్మ్ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. సో అది. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇన్ వర్క్స్ 10,000 crore సాప్ స్కీమ్స్ ఫర్ చిప్ యాన్సిలరీస్. మెయిన్గా ఇక్కడ కేన్స్ ఒకటి అండ్ టాటా, ఈ రెండు కంపెనీస్ టాటా గ్రూప్ లాభపడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ చిప్ యాన్సిలరీస్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం కనుక కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినట్టయితే. పెర్నాడ్ రికార్డ్ బెట్స్ ఇండియా విల్ బాటమ్స్ అప్ టు టాప్. ఇక్కడ మేజర్గా క్లీన్లివిట్, చివాస్ రీగల్ ఇవన్నీ తయారు చేసే కంపెనీ పెర్నాడ్ రికార్డ్ ఈసారి ఇండియాలో మరింత సాలిడ్గా పట్టు సాధిస్తామని చెప్పి ఒక అంచనాతో ఉంది. విఆర్ఎల్ బిగిన్స్ ప్రాసెస్ టు రెజిగ్ $3.8 billion బాండ్ పేమెంట్స్. ఇది వేదాంతకు చెందిన అప్డేట్. ఇది కంపెనీ ప్రొవైడింగ్ ఆప్షన్స్ టు ఎక్స్టెండ్ మెచ్యూరిటీస్ అండ్ పార్షియల్లీ ప్రీపే 3 bonds. ఏదో విధంగా బయటపడడానికి ప్రయత్నాలు చేస్తోంది వేదాంత. S&P 500 6.4 నుంచి 7% మేర వృద్ధి రేటుని భారత్ నమోదు చేసే అవకాశం ఉంది రాబోయే 2 సంవత్సరాల కాలంలో అని చెప్పి S&P 500 అంచనా కడుతోంది. మేజర్గా పొటెన్షియల్ స్టార్స్ ఆఫ్ నెక్స్ట్ ర్యాలీ టాప్ మ్యూచువల్ ఫండ్ బైస్ ఇన్ నవంబర్ నెలలో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ స్టాక్స్ కొత్తగా కొనుగోలు చేశాయి. సో ఈ స్టాక్స్లో వాళ్ళ మీద వాళ్ళ ఫోకస్ వీటి మీద పడిందంటే కొద్దిగా స్టాక్స్ ఇక్కడ నుంచి కొద్దిగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకొకటి గమనిస్తే HDFC AMC సుజలాన్ నుంచి కంప్లీట్లీ ఎగ్జిట్ అయిపోయిన స్టాక్ ఇది. సో ఇక్కడ కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఇప్పటికే సుజలాన్ నుంచి పూర్తి స్థాయిలో లాభాలు తీసుకుని వైదొలిగిన జాబితాలో కనిపిస్తున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. అండ్ ఈవెన్ ఎస్కార్ట్స్ కుబోతా లాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా మనకి అలాంటి ట్రెండ్ కనిపిస్తోంది. తాజాగా కొనుగోలు చేసిన స్టాక్స్ జాబితాలో RBL బ్యాంక్, క్యాంపస్ యాక్టివ్, హైడెల్బర్గ్, పిరమల్ ఫార్మా, స్టార్ హెల్త్, ఆంధ్ర పేపర్, సిఎట్, భారత్ ఫోర్జ్, గుజరాత్ ఫ్లోరో, బాలకృష్ణ ఇండస్ట్రీస్, HDFC లైఫ్, ఆర్జిట్ ఫార్మా, టాటా కన్స్యూమర్, నారాయణ హృదయాలయ, ఫినిక్స్, సింజీన్ ఇంటర్నేషనల్, అప్పార్ ఇండస్ట్రీస్, మ్యాక్స్ హెల్త్ కేర్, LIC, పూనావాలా ఫిన్కార్ప్, లుపిన్ అండ్ LIC ఇవన్నీ కూడా వివిధ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొనుగోలు చేసిన స్టాక్స్ జాబితా అయితే నవంబర్ నెలలో ఈ స్టాక్ కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ ICICI బ్యాంక్, అదాని ఎంటర్ప్రైజ్ అమంగ్ కన్సిస్టెంట్ వెల్త్ క్రియేటర్స్. సో కన్సిస్టెంట్గా గత 5 సంవత్సరాల కాలంలో వెల్త్ని క్రియేట్ చేసిన స్టాక్స్ జాబితాలో ఇవి కనిపిస్తున్నాయి. CAGR 22% రిలయన్స్ ఇండస్ట్రీస్ గత 5 సంవత్సరాల్లో ఇచ్చింది. కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 22%, TCS 18%, ICICI బ్యాంక్ 26%, ఇన్ఫోసిస్ 26%, బజాజ్ ఫినాన్స్ 26%, అదాని ఎంటర్ప్రైజ్ 78% దాకా కన్సిస్టెంట్గా 5 సంవత్సరాల కాలంలో వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్స్ జాబితా ఇది. అలాగే టాప్ 10 మోస్ట్ కన్సిస్టెంట్ వెల్త్ క్రియేటర్స్ వీటిలో 50% రిటర్న్ ఇచ్చిన స్టాక్ ఇచ్చిన దాని పైగా CAGR ఇచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి. 5 yearsలో క్యాపిటల్ గ్లోబల్ 50%, వరుణ్ బెవరేజ్ 50%, అండ్ గ్రైండ్వెన్ నాటల్ 30%, అదాని ఎంటర్ప్రైజ్ 78%. ఇది ఒక్కటి స్టాక్ పక్కన పెడితే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ 63%, లెండే ఇండియా 56%, అండ్ JBChem 45%, SRF 44%. సో క్వాలిటీ స్టాక్స్లో ఉంటే సో ఏ స్థాయిలో రిటర్న్స్ ఉంటాయో దీన్ని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. గవర్నమెంట్ హ్యాస్ నో ప్లాన్ టు టేక్ ఓవర్ వోడాఫోన్ ఐడియాని తీసుకునే ఆలోచన ఏదీ లేదని చెప్పి కేంద్ర టెలికాం శాఖ మంత్రి లోక్సభలో వెల్లడించారు. IT on edge, ఏ హాకిష్ ఫెడ్ కుడ్ కీప్ సెంటిమెంట్, అప్సైడ్స్ మ్యూటెడ్. ఇక్కడ అప్సైడ్ కొద్దిగా మ్యూటెడ్ ఉండొచ్చు అనేది ఓవరాల్గా సారాంశం. ఐనాక్స్ ఇండియా చెందిన క్రయోజెనిక్ ట్యాంక్స్ వీళ్ళ IPO మార్కెట్స్లోకి వస్తున్న సంగతి తెలుసు. సో పీర్ కంపారిజన్లో చేసుకోవడానికి ఎవరు లేరు ఈ కంపెనీకి. ఎందుకంటే ద కంపెనీ its products are pivotal in the value chain of commercial LNG, liquid hydrogen and development of cryostat for MRI machines that could bring down the import content substantially. -100 degrees టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి అవసరమైన సిస్టమ్స్ని, క్రయోజెనిక్ ట్యాంక్స్ని వీళ్ళు సప్లై చేస్తారు. దాదాపు 3,100 ట్యాంకుల డిస్పోజబుల్ సిలిండర్ కెపాసిటీ కంపెనీకి ఉంది. వీళ్ళు 200 కోట్ల రూపాయలతో ఒక కొత్త ప్లాంట్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఓవరాల్గా 78% ఆఫ్ రెవెన్యూ వీళ్ళకి ఇండస్ట్రియల్ గ్యాసెస్ సచ్ నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్ గ్యాసెస్ని సరఫరా చేయడం ద్వారా వస్తుంది. 25% LNG ట్యాంక్స్కి అండ్ అలాగే క్రయో సైంటిఫిక్ అప్లికేషన్స్ నుంచి మిగిలిన ఆదాయం వీళ్ళకి లభిస్తుంది. ఓవరాల్గా 27% మేర వృద్ధిని గత 2 సంవత్సరాల కాలంలో కంపెనీ నమోదు చేసింది. దాదాపు 1,000 కోట్ల రూపాయల రెవెన్యూని ఈ కంపెనీ సాధించింది. అయితే మెజారిటీ 56% మేర రెవెన్యూ ఒక టాప్ 10 కస్టమర్స్ నుంచే వస్తుంది కాబట్టి అదొక్క రిస్క్ కనిపిస్తుంది. ఓవరాల్గా 29 PEతో వీళ్ళు మార్కెట్స్లోకి వస్తున్నారు.
పీర్స్ గ్లోబల్ పీర్స్ పరంగా చూస్తేనేమో 10 నుంచి 21% పీఈతో ఆ స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. ఎల్ఎన్టీ, జిఎంఎం ఫార్డర్ లాంటివి జస్ట్ ఇండస్ట్రియల్ కంపెనీస్గా వాటి చూస్తే 30 to 45 పీఈతో ట్రేడ్ అవుతున్నాయి. బట్ అట్రాక్టివ్ పీఈతోనే మార్కెట్స్లోకి వస్తుంది కాబట్టి, అండ్ వీళ్ళకి పీర్ కంపారిజన్ ఎవరూ లేరు, అండ్ దాదాపుగా మోనోపొలీ అని చెప్పలేం, కానీ లిస్టెడ్ స్పేస్లో ఎవరు లేరు. అండ్ ఎంట్రీ బ్యారియర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సెగ్మెంట్లో. ₹2 ఫేస్ వాల్యూతో ₹627 నుంచి ₹660 ప్రైస్ బ్యాండ్తో వస్తున్న స్టాక్ ఇది. సో దీన్ని కూడా రాడార్లో పెట్టుకొని ఒకసారి అప్లై చేసుకుంటే మేబీ లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డెట్ ఫ్రీ, డెట్ ఏం లేదు, అండ్ డివిడెండ్ కూడా క్రమంగా ఇస్తూ వస్తున్న కంపెనీ ఇది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో అండ్ స్మోక్ స్కేర్ లోక్సభలో జరిగింది ఒకటి. ట్రెంట్ ఆల్ టైమ్ హిట్ అయింది. ఇయర్ టు డేట్లో 43% మీరు రిటర్న్ ఇచ్చింది. ఐపీఓ రష్, ఈ ఎఫ్పిఎస్ హాలిడే సీజన్ డిసెంబర్ మనకి ఎంటర్ అవుతున్న ఈ టైంలో సాధ్యమైనంతగా దీన్ని సొమ్ము చేసుకోవడానికి వివిధ కంపెనీలన్నీ కూడా ఐపీఓ రష్ వస్తున్నాయి. ఐనాక్స్ ఇండియా 1459 కోట్లు, ఇదంతా కూడా ఆఫర్ ఫర్ సేల్. ఇది ప్రమోటర్స్ వాటాలు అమ్ముకుంటున్నారు. డామ్స్ ఇండస్ట్రీస్ ఒక 1200 కోట్లు, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ 1200 కోట్లు, హ్యాపీ ఫోర్జింగ్స్ ఒక 1200 కోట్ల రూపాయల మేర సమీకరించబోతున్నాయి. ఇవన్నీ కూడా మిగిలిన కంపెనీస్ కూడా లైన్లో సిద్ధంగా ఉన్నాయి డబ్బులు సమీకరించడానికి. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఒక ప్రైస్ వార్ స్టార్ట్ చేసింది. లిక్విడ్ డిటర్జెంట్స్ లీటర్కి ₹99 ప్రైస్తోనే ఇచ్చి మిగిలిన మార్కెట్ అంతటికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చి కొత్త సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. ఇండిగో ప్రపంచంలోనే ఒక 6వ అతిపెద్ద గ్లోబల్ ఎయిర్లైన్గా ఇండిగో అవతరించింది. అండ్ ఐపీఎల్ డెకాకాన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. $10.7 బిలియన్ వాల్యుయేషన్ తీసుకుని. సిఎస్కే స్ట్రాంగెస్ట్ బ్రాండ్గా ఉంది. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. అవే గ్రేట్ డే.